హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చిక్కుడు చెట్టు అయితే ఉందన్నమాట. నేను చిక్కుడుకాయలు కోసుకుందామంటే చిక్కుడుకాయల కోసం అయితే వెళ్తున్నాను. ఇక్కడ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. అంటే దగ్గరే, మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి ఒక్క ఇల్లే అనమాట, మధ్యలో ఉంది. మా ఇల్లు కొంచెం వెనకాల చేలలో ఉంటుంది. ఇది కొంచెం ముందుకు వస్తే బజార్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ ఇల్లు అనమాట. దగ్గరే అనమాట, ఇల్లు కూడా చాలా దగ్గర. 2 minutes అంతే అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి. ఇక్కడ చాలా చెట్లు అయితే ఉన్నాయి, చూసారు కదా. చిక్కుడు మొక్క అయితే చాలా అల్లుకుపోయింది అనమాట. అంటే దీనికి వాటర్ పోసినా పోయకపోయినా చేలు పక్క నుంచి, అదిగా కాలువ పక్కనే అనమాట చెట్టు ఉంది. ఇంకా వాటర్ కావాల్సినంత ఉంటుంది. చెట్టు కూడా చూడండి ఎంత పొడుగు నల్లుకుందో. నార్మల్గా మనం నాటి నీళ్లు పోసి పెంచే మొక్కలు అయితే ఇంతగా అల్లుకోవు, ఎందుకంటే కాలువ పక్కనే కాబట్టి వాటర్ కావాల్సినంత ఉంటుంది. చాలా పెద్దగా అయితే అల్లుకుంది అనమాట. కాయలు కూడా నేను దూరం నుంచి చూస్తే ఆకే ఉంది, అంతా ఏం కాయలు ఉంటాయి అనుకున్నాను. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అసలు గుత్తులుగా చాలా కాయలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా నేను కెమెరా ఒక రాయి దగ్గర అయితే సెట్ చేసేసి ఇంకా కాయలు అయితే కోయడం అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా ముందు పక్కన కాయలు అన్నీ కోసాను అనమాట. 2 కవర్లు అయితే తీసుకొచ్చాను. అంటే ఇక్కడ పూల మొక్కలు కూడా ఉంటాయన్నమాట. అలాగే కొన్ని పూలు కూడా కోసుకొని వెళ్ళొచ్చు అనేసి ఇంకా కాయలకు ఒక కవరు, పూలకు కూడా ఒక కవర్ తీసుకొని అయితే వచ్చాను అనమాట. ఇంకా కాయలు కోయడం అయితే స్టార్ట్ చేశాను. మనం హెల్తీగా తినొచ్చు కదా, ఇట్లా పల్లెటూరులో ఉంటే ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. మనం మొక్కలు ఇళ్ళ దగ్గరే వేసుకోవచ్చు, పూల మొక్కలు వేసుకోవచ్చు, కూరగాయల మొక్కలు వేసుకోవచ్చు. అంటే ఇప్పుడు సిటీల్లో కూడా చేస్తున్నారనమాట. గార్డెన్ క్రియేట్ చేసుకుంటున్నారు కదా, అంతా ఓన్గా డాబాల మీద కానివ్వండి, అట్లా పైన గ్రో బ్యాగ్స్లో అట్లా సెట్ చేసుకుంటున్నారు కదా. ఇక్కడ ఇళ్ళ దగ్గర వచ్చేసి మనం కింద నాటుకోవచ్చు, మనకు అదొక అడ్వాంటేజ్. అక్కడ వచ్చేసి కుండీల్లోనో చిన్న పాట్స్లోనో దాంట్లోనో పెట్టుకోవాలన్నమాట. ఇది చూడండి, సడన్గా స్క్రీన్ కలర్ చేంజ్ అయిపోయింది. ఎందుకైందో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు వీడియో చూసుకుంటే కానీ అర్థం అవ్వట్లేదు అనమాట. మళ్ళీ నేను పైకి లేవగానే అదే సడన్గా కలర్ అయితే చేంజ్ అయిపోతుంది అనమాట. నేను అది చూసాను, ఇప్పుడు చూసారా, నేను పైకి అట్లా రాగానే సడన్గా అదే కలర్ చేంజ్ అయిపోయింది. మరి ఎందుకు అట్లా వచ్చిందో నాకు అర్థం కాలేదు. సో ఒక్క చోటకు వస్తేనే చూడండి ఎన్ని కాయలు అయినాయో. ఇంకా ఇటు ముందు పక్కన కాయలన్నీ అయితే కోసేసాను అనమాట. అంటే ఇంటి వెనక సైడ్కి కూడా వెళ్ళిపోయింది అనమాట చెట్టు. ఇంటి ముందు నుంచి అటు చివరి నుంచి ఇటు చివరి దాకా మొత్తం చెట్టు అంతా అల్లుకొని పోయింది. అంటే అక్కడ పిచ్చి మొక్కలు అవి ఇవి ఉంటే బొప్పాయి మొక్కలు వాటికంతా అల్లుకుందనమాట. సో ఇంక ఇంటి ముందు కోసి ఇంటి వెనకాల చూద్దాంలే అనేసి ఫస్ట్ ఇంటి ముందు అయితే కోస్తున్నాను. ఇంటి వెనకాల అయితే చూడలేదనమాట. ఇంక ఇంటి ముందు అయితే కోస్తున్నాను ఫస్ట్. ఇవన్నీ కోసేసి ఇంటి ముందు ఒక కవర్లో వేసేసి ఇంటి వెనక్కి అయితే వెళ్దామనేసి ఇంటి ముందు అన్నీ అయితే కోస్తున్నాను అనమాట. చాలా కర్రీ చేస్తే మా అత్తయ్య టేస్ట్ కూడా సూపర్గా అయితే ఉందన్నమాట. అంటే మనం ఇక్కడ నాటేసాము, ఇంకంతే వదిలేయడమే. అవే వాటర్ ఉంటాయి కాబట్టి అవే కాయలు కాస్తాయి కదా. ఇంకా మందులు ఏం వేసేది లేదు. ఆ వాటర్తోనే చెట్టు పెరగడం, కాయలు కాయడం చాలా టేస్టీగా అయితే ఉందన్నమాట. మనం మార్కెట్లో దొరికేవి పెస్టిసైడ్స్ ఇవి చాలా వేస్తూ ఉంటారు కదా, చాలాలో పండించేవి. అట్లా కాకుండా మనం ఇట్లా ఇంటి దగ్గర పెంచుకుంటే ఏవి వేయకుండా మామూలు ఎరువులతోనే పండించుకోవచ్చు అనమాట. చాలా కాయలు అయితే వస్తాయి. ఇక్కడ నేను కోయడము సెకండ్ సారి ఏమో, ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు అంతగా కాయలు అయితే లేవన్నమాట. అంటే ఫస్ట్ అప్పుడే కదా స్టార్ట్ చేయడం కాపు. అంటే ఈ చెట్టు వచ్చేసి మనం రథసప్తమి నాటికైతే నాటుతారనమాట. రథసప్తమి నాటికి మనము చిక్కుడుకాయ ఆకుల్లో ప్రసాదం పెట్టుకుంటారు. అట్లాగే చిక్కుడుకాయలతో రథం తయారు చేస్తారు కదా. రథసప్తమి టైంకి చిక్కుడు చెట్టు నాటుకోవాలి. అలాగే ఉగాది వచ్చేసరికి చెట్టు అయితే మన ఇంటి దగ్గర అయితే ఉండకూడదంట. నేను మా ఇంటి దగ్గర ఉన్న పెద్దవాళ్ళు చెప్తా ఉంటే విన్నాను. అది నిజమో కాదో, దానికి రీజన్ ఏంటో తెలిస్తే మీరు కనుక కామెంట్ చేసేయండి. ఇంకా చూసారు కదా, వెనక సైడ్ అయితే చూపిస్తుంది ఇప్పుడు మీకు. కాలువ దగ్గర అయితే ఉందన్నమాట. ముందు సైడ్ కంటే కూడా వెనక సైడ్ చాలా అయితే ఉన్నాయంటే ఎవరు వెళ్ళక కోసినట్లేదు. వెనక సైడ్ అయితే చాలా కాయలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా కొన్ని అయితే ముదిరిపోయి ఎండిపోయినాయి అనమాట. లోపల విత్తనాలు కూడా ఎండిపోయినాయి. అవి నాటుకుంటే మళ్ళీ మనకి మొక్కలు అయితే వస్తాయన్నమాట. చూసారు కదా, చేలు పక్కనే కాలువ పక్కనే చెట్టు అనమాట. నేనైతే ఇప్పుడు ఇంటి సైడ్ ఉన్నాను. ఈ బండలు దాటి అవతలకి వెళ్తే బ్యాక్ సైడ్ అనమాట. అది దాటి వెళ్ళడానికి ఇటు సైడ్ దారి అయితే లేదు. మొత్తం తిరిగి బయటకు వచ్చి వెళ్ళాలన్నమాట. చూసారు కదా, కాయలు అయితే ఎండిపోయినాయి. కొన్ని కాదు, చాలా ఎండిపోయినాయి అనమాట. కొన్ని అయితే లావు విత్తనాలు ఉన్నాయి. అట్లా లావు విత్తనాలు ఉంటే కర్రీ అయితే టేస్ట్ బాగుంటుంది. లోపల విత్తనాలు లేకపోతే కర్రీ అయితే బాగుంటుంది అనమాట. అంతా తొక్కులుగా ఉంటుంది. ఇంకా ముందు సైడ్ అంతా కోసేసి నేను బ్యాక్ సైడ్కి వెళ్దామనేసి, ఇంకా ఏమన్నా ఉన్నాయి ఏమో అనేసి ముందు సైడ్ అయితే వెతుకుతున్నాను అనమాట.
వెతికి చూద్దాము ఏమన్నా ఉంటే ఇక్కడ కోసేసి ఇంకా మళ్ళీ ఇక్కడికి రాకుండా బ్యాక్ సైడ్ వెళ్ళి అక్కడ కోసుకుందాం అనేసి ముందు సైడ్ అయితే అంత వెతుకుతున్నాను అనమాట. ఇక్కడైతే ఏం లేవు. ఇంటి పైకి కూడా బాకేసింది అనమాట చెట్టు. అక్కడ పైన కాకపోతే మెట్లు లేవు పైకి, ఊరికే 2 రూమ్స్, ముందు రేకుల షెడ్ అనమాట. ఇది మా అత్తయ్య వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. నాయనమ్మ అయితే లేదు, చనిపోయారనమాట. ఇక్కడ వాళ్ళ కొడుకు అయితే ఉంటాడు. ఒకటి రూమ్లో ఒక రూమ్ అయితే సపరేట్గా ఉంటుంది అనమాట పక్కన. ఇంకా నేను ఇప్పుడు చూసారు కదా బ్యాక్ సైడ్కి అయితే వచ్చాను. బ్యాక్ సైడ్ ఈ చెట్లలో నుంచి అయితే వెళ్ళాలన్నమాట. వెళ్ళడానికి దారి కూడా లేదు, అట్లనే పక్కన సైడ్ చేసుకొని అయితే వెళ్ళాలి. ఇంకా నేను లోపలికి అయితే వెళ్తున్నాను. ఇంకా కొమ్మలు అవి ఇవి పక్కకు అయితే అనేసి లోపలికి అయితే వెళ్తున్నాను అనమాట. వెనక సైడ్ చాలా కాయలు ఉన్నాయనేసి, అంటే కాయలు లేకపోతే వెళ్ళేదాన్ని కాదు, ముందు సైడ్ కంటే కూడా వెనక సైడే చాలా కాయలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇంకా కాయలు చూసిన తర్వాత ఇంకెందుకులే, అదిగాక చాలా కాయలు అయితే ఎండిపోయి ఉన్నాయి, ఎవరు కోయక ఎందుకు వేస్ట్గా పోవడం అనేసి వెళ్ళాను. చూసారు కదా ఎన్ని ఉన్నాయో, గుత్తులుగా అయితే ఉన్నాయన్నమాట వెనక సైడ్. ఇంకా ముందు సైడ్ కోసినవన్నీ 2 కవర్స్ తెచ్చాను కదా, పూలకు 1 కవరు, చిక్కుడుకాయలకు 1 కవర్ అని 2 కవర్లు తీసుకొచ్చాను కదా. ఇంకా ముందు సైడ్ కోసినవన్నీ 1 కవర్లో పెట్టేసి అక్కడే పెట్టేసి వచ్చాను అనమాట. ఇంకా వెనక సైడ్ ఇంకొక కవర్లో కోసుకుందాం అనేసి ఇంకొక కవర్ అయితే తీసుకొని వచ్చాను. చూసారు కదా ఎంతలా ఉన్నాయో విత్తనాలు కూడా, లోపల చాలా బాగున్నాయి అన్నమాట కాయలు. కర్రీ అయితే సూపర్ టేస్ట్గా ఉంది. ఇదే అనమాట పల్లెటూరులో ఉంటే మనకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇట్లాంటివి కూరగాయలు ఫ్రీగా పండించుకోవచ్చు, పువ్వులు అన్నీ కూడా చాలా న్యాచురల్గా తినవచ్చు అనమాట. చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. మనం కొంచెం ఓపిక ఉండి ఇంటి దగ్గర మొక్కలు పెంచుకునేంత ప్లేస్ ఉంటే చాలు. మ్యాక్సిమం పల్లెటూరులో ఉండే వాళ్ళ దగ్గర ఇళ్ళ దగ్గర ఖచ్చితంగా ప్లేస్ ఉంటుంది. మొక్కలు నాటుకునే ప్లేస్ అయితే డెఫినెట్గా ఉంటుంది అనమాట. సపరేట్గా మొక్కలు నాటుకోవడానికి కొంత ప్లేస్ కూడా వదులుకుంటారు. నాకు తెలిసిన వాటికి మ్యాక్సిమం మా ఊళ్ళో చాలామంది అట్లనే అనమాట. ఇంటికి 4-5 కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయన్నమాట. కొబ్బరి చెట్లు కానివ్వండి, కూరగాయ మొక్కలు, సీజన్ వస్తే సొరకాయలు, పొట్లకాయలు, బీరకాయలు ఇవైతే మొక్కలన్నీ వేస్తారనమాట. చాలా బాగా పండించుకుంటారు. బయటది కొనుక్కోవడం చాలా తక్కువ అనమాట. అందరూ ఇట్లా ఇళ్ళ దగ్గర మొక్కలు అయితే వేసేసుకొని పండించుకుంటారనమాట. ఇంకా వెనక్కి సైడ్ చిక్కుడుకాయలన్నీ కోసేసి మళ్ళీ వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్ళిపోతున్నాను అనమాట. చూసారు కదా ఈ కవర్లో సగానికి అయితే వచ్చినాయి. ఇన్ని కాయలు అవుతాయి అనుకోలేదు అసలు, చాలా కాయలు అయితే వచ్చాయన్నమాట. ఇంకా ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఒక 2 డేస్ అట్లా వచ్చినాయి మాకు. కొంచెం మేము ఒక 5 మెంబర్స్ అట్లా ఉంటాం కాబట్టి ఒక 2 డేస్ అయితే వండుకున్నాం అనమాట. చూసారు కదా ఈ బ్లూ కవర్లో వచ్చేసి వెనక సైడ్ కోసినాం అనమాట. ఈ గ్రీన్ కలర్ కవర్లో వచ్చేసి ముందు సైడ్ కోసినవి అన్నీ ఒక చోట పోసేసి అన్నీ ఒక కవర్కి ఎత్తేసేద్దాము. ఇంకొక కవర్లో పూలు కోసుకుందాం అనేసి అన్నీ ఒక చోట అయితే పోస్తున్నాను. ఇవన్నీ ఒక చోట పోసేసి చూడండి ఎంత బాగున్నాయి ఆ కాయలు. అసలు దాదాపు ఒక 2 kgs దాకా అయితే వచ్చినట్టు అనమాట కాయలు. అన్ని కాయలు అయితే వచ్చాయన్నమాట. ఇంక నేను అదే ప్లేస్లో ఏ ప్లేస్లో కెమెరా సెట్ చేసుకున్నాను అదే ప్లేస్లోకి వచ్చేసి కూర్చొని అన్నీ ఒక బండ మీద అయితే పోసేసుకున్నాను అనమాట. ఒక బండ మీద పోసేసి మొత్తం అన్నీ దానికి కవర్కి అయితే ఎత్తేస్తున్నాను. కవర్కి ఎత్తేసి ఆ కవర్ ప్యాక్ చేసి పక్కనైతే పెట్టేసాను అనమాట. ఇంక పూలు కోసుకుందాం అనేసి. సో ఇంక ఇట్లా కాయలన్నీ కోసేసి అంటే మా ఇంటికి చాలా దగ్గర అనమాట. నేను ఇల్లు కూడా లాస్ట్లో చూపించేస్తాను. మా ఇల్లు ఇక్కడ నుంచి ఎంత దూరము, మా ఇల్లు ఎట్లా ఉందనేసి చూసేయండి. మా ఇల్లు అంటే మా అత్తయ్య వాళ్ళ ఇల్లు అనమాట. అమ్మ వాళ్ళ ఇల్లు, అత్తయ్య వాళ్ళ ఇల్లు 2 ఒకటే ఊరిలో ఉంటాయి. ఒక 10 ఇల్లు దూరం అంతే. నేను అంతకుముందు వీడియోస్ కూడా చెప్పున్నాను అనమాట. 2 ఒకటే ఊరు అనమాట ఇద్దరిది. సో ఇంకా చిక్కుడుకాయలు అన్నీ కోసేసి కవర్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను. దాదాపు ఒక 2 kgs దాకా ఉంటాయన్నమాట చిక్కుడుకాయలు. ఇంకా అవి ఉడకబెట్టి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. కనకాంబరాలు అయితే ఉన్నాయన్నమాట, కోసుకుంటున్నాను. ఈ కనకాంబరాలు వచ్చేసి హైబ్రిడ్ కనకాంబరాలు అనమాట. మీకు తెలిసే ఉంటుంది. నాటు కనకాంబరాలు అయితే కొంచెం వేరేగా ఉంటాయన్నమాట. ఇవి థిక్ కలర్లో ఉంటాయి, కలర్ కూడా. అలాగే కాగడాలు, కనకాంబరాలు 2 ఉన్నాయన్నమాట. ఇంకా కోసుకుంటున్నాను. వీటిల్లోనే ఎల్లో కలర్ కనకాంబరాలు కూడా ఉంటాయన్నమాట. ఎల్లో కలర్ కనకాంబరాలు మీరు కనుక చూస్తే కామెంట్ చేసేయండి, మేము చూసామనేసి. నేనైతే షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. మా ఇంటి దగ్గర ఉందన్నమాట చెట్టు, ఎల్లో కలర్ కనకాంబరాల చెట్టు. అవి రేర్గా ఉంటాయి. ఎక్కడ మనకి మార్కెట్లో కానివ్వండి, ఇళ్ళ దగ్గర కానివ్వండి, ఆరెంజ్ కలర్ కనకాంబరాలు అయితే ఎక్కువగా ఉంటాయన్నమాట. కానీ ఎల్లో కలర్ కనకాంబరాలు అయితే ఉండవు. అవి ఎక్కడో ఒక చోట రేర్గా అయితే ఉంటాయన్నమాట. సో అవి అయితే మా ఇంటి దగ్గర అయితే ఉన్నాయి. నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఎల్లో కలర్ కనకాంబరాలు అలాగే ఆరెంజ్ కలర్ కనకాంబరాలు వేసి మిక్స్ చేసి కట్టుకుంటే ఎక్సలెంట్గా అయితే ఉంటాయి అనమాట. అంటే లుక్ చూడడానికి చాలా బాగుంటుంది. పువ్వులు కూడా ఇవి ఏంటంటే హైబ్రిడ్ కనకాంబరాలు అనమాట. అంటే మనకి
మొక్కలైతే ఏముండవు, కొమ్మలే నాటుకోవచ్చు అనమాట. కొమ్మలు నాటుకుంటే బతికేస్తాయి. అలాగనేసి విత్తనాలు అయితే ఉండవు అనమాట. మనకి నాటు కనకాంబరాలకు వచ్చేసి విత్తనాలు ఉంటాయి, కొమ్మలు బతకవు. విత్తనాలు వేసుకుంటే మొలకలు వస్తాయి, లేదంటే మొక్కలు తీసుకెళ్ళి నాటుకోవాలన్నమాట, అట్లయితే బతుకుతాయి. కానీ ఈ కనకాంబరాలు వచ్చేసి నార్మల్గా మనం కొమ్మలు ఇచ్చుకొని గుచ్చేసినా కూడా వానాకాలంలో అయితే ఊరికట్ట కొమ్మ తీసుకెళ్ళి ఇరగదీసి నేలలో అదే భూమిలో పెట్టేస్తే ఊరికనే బతికేస్తుంది అనమాట. ఇంకా పూలన్నీ కోసుకొని పూలు కూడా కవర్కి అయితే వేసేసుకున్నాను. చూసారు కదా పూలన్నీ ఎట్లా ఉన్నాయో చెట్ల నిండా. ఇంకా అత్త కూడా కొంచెం పెట్టుకుంటుందేమో అనేసి నేనైతే అన్ని పూలు అయితే కోయలేదనమాట, కొన్ని పూలే కోసేసుకొని ఇంకా కాగడాలు ఉంటే విచ్చిపోయి కాగడాలు కొన్ని అయితే కోసుకున్నాను అనమాట. కాగడాలు కోసుకొని ఈ కనకాంబరాలు కూడా కోసుకున్నాను. అంటే ఈ కనకాంబరాలు ఏంటంటే చాలా డెలికేట్ అన్నమాట. పైన రెక్కలు కనిపిస్తున్నాయి కదా, అవి వచ్చేసి మనం ఏదైనా బాక్స్లో కానివ్వండి, కవర్లో కానివ్వండి పెట్టి గట్టిగా ప్రెస్ చేసినట్టుగా పెడితే పైన ఊరుకునే నలిగిపోతాయి అనమాట, అంత డెలికేట్గా ఉంటాయి. కానీ మనం కవర్లో లూజ్గా కట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నమ్మకంగా గ్యారంటీగా 2 days 3 days పెట్టుకోవచ్చు అనమాట. కాడలు కొంచెం వాడిపోయినట్టుగా అవుతాయి కానీ ఫ్లవర్స్ మొత్తం అట్లా ఫ్రెష్గా ఉన్నట్టు ఉంటాయి అన్నమాట. అట్లా మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే 2 days 3 days అయితే పెట్టుకోవచ్చు. అదే నాటు కనకాంబరాలు అయితే ఒక రోజు అనమాట, అంతే అట్లే ఉంటాయి. అంతకు మించి అయితే ఉండవు అనమాట. ఇంకా నేను పూలు కోసుకున్నాను, అలాగే చిక్కుడుకాయలు 2 కోసుకొని 2 కవర్లో 2 పెట్టుకొని మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. చూసారు కదా, నేను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కట్ చేయకుండా తీస్తున్నాను. నా వెనకాల ఉన్నదైతే ఇప్పుడు నేను చిక్కుడుకాయలు కోసుకుని అనమాట. ఇక్కడ కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఇది వచ్చేసి మా ఇల్లు అనమాట. కొబ్బరి చెట్లు, పూల చెట్లు చాలా అయితే ఉన్నాయి. నేను డెఫినెట్గా ఒకసారి లాంగ్ వీడియో షూట్ చేస్తాను ఏమేమి ఉన్నాయి మా ఇంటి దగ్గర చెట్లు, పూల మొక్కలు అనేసి. ఇంకా చిక్కుడుకాయలు ఒక కవర్లో, పూలు ఒక కవర్లో కోసుకొని ఇంటికైతే వచ్చాను. సో అదనమాట ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్ గాయ్స్.